సిట్టింగ్ ఎంపీలకు ఎక్కువగా టికెట్లు ఇచ్చి తప్పు చేశామనే భావన బీఆర్ఎస్లో ఉంది అని అంటున్నారు. నిజమేనా అది? అట్లేం లేదండి. మేము గెలిచేటోళ్ళకే ఇచ్చినాము. అది కొన్ని జాల్లో గెలిచారు, కొన్ని జాల్లో ఓడిపోయారు. అంటే కవిత కూడా మీటింగ్ పెట్టినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల్లో ఎక్కువగా వ్యతిరేకతను తెచ్చుకున్నారు, మీ వల్లే ప్రజలతో మమేకం బీఆర్ఎస్కి ప్రజలకి కూడా సరైన కనెక్షన్ లేకపోవడానికి ఎమ్మెల్యేలే కారణం అని అన్నారు. ఎందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా మార్చిండు కదా మా సార్, ఎందుకు మారవలేదు? ఓడిపోతారు ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిచారు కానీ సిట్టింగ్లు ఎక్కువ ఓడిపోయారు అని. అది కొన్ని జాళ్ళలో వాళ్ళు చేసుకున్న తప్పిదాలు కావచ్చు, ఇంకేదైనా వేరే ఇష్యూ కావచ్చు, లోకల్ ఇష్యూస్ కావచ్చు, మూడోసారి ప్రభుత్వం మీద కొద్దిగా వ్యతిరేకత ఉండి కావచ్చు, రకరకాలుగా ఉంటుంది కదా. యాంటీ ఇన్కంప్లెన్సీ ఉంటుంది డెఫినెట్గా. రెండు సార్లు ప్రభుత్వం వచ్చింది, మూడోసారి ఎందుకు వేయాలని ఒక జెలసీ, ఒక ఈర్ష్య, రకరకాలుగా వీళ్ళు చెప్పిన అబద్ధాల మాటలు, ఈ స్కీమ్ ఇస్తాము ఆ స్కీమ్ ఇస్తాం, ప్రజలు నమ్మి ఇంకేమో మాకు వస్తాయని చెప్పి ఆశలలో ఉంటారు కొందరు. మరి అట్లాంటప్పుడు హైదరాబాద్ సంబంధించిన రంగారెడ్డి జిల్లాలో మొత్తం గెలవలేదా? 100% గెలిచినాం. రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్లోనే ఎందుకు మీకు అనుకూలంగా వచ్చింది? మిగిలిన గ్రామీణ తెలంగాణలో అనుకూల రూరల్ ఏరియాలలో అర్బన్ ఏరియాలలో మైండ్ సెట్ చేంజ్ ఉంటుంది. ప్రజల వే ఆఫ్ థింకింగ్లో డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది, అర్బన్ ఏరియాలో ఆలోచన విధానం వేరే ఉంటుంది. దాంట్లో ఏమన్నా వాళ్ళకి పొరపాటు జరగచ్చు. వాళ్ళు చేయలేదని ఎట్లా అంటాం? వాళ్ళు మన ప్రజలకు అందుబాటులో ఉండో లేకపోతే లేకనో. మరి కాంగ్రెస్ వాళ్ళు అధికంగా మేము స్కీములు ఇన్ని పెడుతున్నాం, 500కే సిలిండర్లు ఇస్తా అని, 2 లక్షల రుణమాఫీ చేస్తామని, మహాలక్ష్మి స్కీమ్ ఇస్తామని ఇవన్నీ పెట్టిండ్రు కాబట్టి ఇంకా మాకు లబ్ధి పొందుతుంది కదా, కేసీఆర్ కంటే గొప్పగా రూల్ చేస్తాడేమో అని చెప్పి ఆశలు కొందరు అక్కడ పూర్ పీపుల్ రూరల్ ఏరియాలలో ఉంటారు కాబట్టి వాళ్ళకు మాకు వ్యక్తిగతంగా లాభం జరుగుతుందని చెప్పి కూడా ఓట్లు వేయచ్చు కాంగ్రెస్. తప్పేమో. ఓకే, ప్రభాకర్ రెడ్డి గారు, లాస్ట్ ఇయర్ మీ పైన ఐటీ దాడులు జరిగాయి. చాలామందితో మీకు వ్యాపారాలు ఉన్నాయి, విదేశాల్లో పెట్టుబడులు ఉన్నాయి, కొంతమంది ఇతర రాజకీయ నాయకులతో కూడా కలిపి వ్యాపారాలు చేస్తారు, ఇలాంటి వార్తల నుంచి అసలు మీ నేను డే 1 నుంచి కూడా యాజ్ ఎ బిజినెస్ మెన్ నేను ఎక్కడ కూడా డే 1 నుంచి కూడా నేను 1986 నుంచి నేను వ్యాపారం విదేశాల్లో కూడా ఉన్నాయి వ్యాపారం. నేను 1986 నుంచి వ్యాపారం చేస్తున్నాను. విదేశాలలో వ్యాపారాలు నాకు లేవు. నేను చేసే కంపెనీలు మన ఇండియాకి సంబంధించిన కంపెనీలలో నేను ఎక్కడ కూడా వ్యాపారాలు చేయను. నేను చేసేది ప్యూర్లీ ఐటీ కంపెనీ. హైదరాబాద్లో ఉన్న ఐటీ కంపెనీలలో అన్నిట్లలో కూడా నాకు ఈ లాజిస్టిక్స్ కాంట్రాక్ట్స్ నేను చేస్తాను. నా దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ తోటి కానీ గవర్నమెంట్ పైరవీ తోటి కానీ చేసే వ్యాపారం నాది ఏ కంపెనీలో కూడా ఉండదు. అన్ని ఎంఎన్సీ కంపెనీలు, అన్ని అమెరికన్ కంపెనీలు, ఆస్ట్రేలియన్ విదేశాలకు సంబంధించిన ఐటీ కంపెనీలు అయితే హైదరాబాద్లో ఎస్టాబ్లిష్డ్ అయినాయో దాంట్లో 100% మేము అవి తప్ప, లేకుంటే మనం గవర్నమెంట్ నుంచి పైరోల్ చేసుకొని రికమెండేషన్ చేసుకొని టెండర్లు పిలుచుకొని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకునే బిజినెస్ నాది ఎక్కడ కూడా లేదు. 100%, 101% వైట్ బిజినెస్ నాది. తిన్ను మార్జిన్ తోటి మేము చేస్తాము. అది మా బిజినెస్. కానీ మేము విదేశాలలో బిజినెస్ ఉన్నదా ఇంకేదైనా ఉన్నదా అనేది అది నాకు తెలియదు. మరిగా నాకు తెలియకుండా నా పేరు మీద నా పేరు మీద కూడా అట్లా కాదండి, నాకు తెలియకుండా ప్రభాకర్ రెడ్డి అనే పేరు మీద మరి నాడోళ్ళని వేరేటోళ్ళు చేస్తారో నాకు తెలియదు. ఓకే, ఎంపీ కాకముందు మీ వ్యాపార సామ్రాజ్యం ఏంటి, ఎంపీ అయిన తర్వాత మీ వ్యాపార సామ్రాజ్యం? ఎంపీ కాకముందు నేను పర్సనల్గా చూసుకుంది కాబట్టి అప్పుడు నాకు మార్జిన్స్ ఎక్కువ ఉంటుండే. నేను వ్యక్తిగతంగా రోజు పోయిన ఆఫీస్లో కూర్చుంటుంటే, లెక్కలు చూసుకుంటుంటే, లాభ నష్టాలు చూసుకుంటుంటే కాబట్టి అప్పుడు 2-3% ఎక్కువ మిగిలేది. ఇప్పుడు మార్జిన్ తగ్గిపోయినాయి. అప్పుడు 5% మిగిలేదు, ఇప్పుడు 2% తోటి బిజినెస్ వ్యాపారం చేస్తున్నాను. ప్రభాకర్ రెడ్డి గారు, ట్రావెల్స్ వ్యాపారం కూడా ఉందా? ట్రావెల్సే నేను చేసేది, వేరే ఏం చేయను నేను. అంటే మరి ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఏమన్నా దాని మీద ఉందా? మేము చేసేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాదండి. ఓకే, ఓన్లీ లాజిస్టిక్స్, మన ఈ స్టాఫ్ ట్రాన్స్పోర్ట్ చేస్తాను. ఓకే, ఇంతకు ముందు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసిన దాని గురించి మాట్లాడుకుంటే 4 వెళ్ళి కలిశారు. ఆ తర్వాత ప్రకాష్ గౌడ్ కూడా కలిశారు. ముఖ్యమంత్రి అధిష్టానానికి చెప్పకుండా వెళ్ళి కలవద్దు అన్న తర్వాత మళ్ళీ గద్వాల విజయలక్ష్మి కూడా వెళ్ళి కలిశారు. ఆ తర్వాత నిన్న చూస్తే వెంకటేష్ నేత కాంగ్రెస్లో చేరిపోయారు. మా ముఖ్యమంత్రి గారు అట్లా చెప్పలేదు. మీకు ఏమైనా లోకల్ ఇష్యూస్ ఉంటే మీరు అందరు కలిసిపోయి కలువుండ్రి. ఆ ఇష్యూస్ మీద నువ్వు ఒక్కరిని ఇండివిజువల్గా కాకుండా మీ లోకల్ ఇష్యూ ఏమైనా ఉంటే మీ లోకల్ నాయకులను కూడా తీసుకెళ్ళండి, సందర్భాన్ని కలిసి పోయి కలువుండ్రి, తప్పేం లేదు. మీ ఇష్యూస్ మీద మీరు మాకు కూడా అన్నాడు, మీరు కొత్తగా ఎమ్మెల్యేలుగా అయినరు, మీకు చేయాలని పని చేయాలని ఆతృత ఉంటుంది, కలుస్తున్నారు, తప్పేం లేదని చెప్పి మాకు చెప్పిండు క్లియర్గా. మేము పోయి కలిసినంత మాత్రాన దాన్ని మా కేసీఆర్ గారు ఎక్కడ కూడా మమ్మల్ని తప్పుగా ఏం అనలేదు కదా. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు అందరు మంత్రులను కలిసిన. నేను మొన్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయి రిసిగ్నేషన్ లెటర్ అక్కడ ఎంపీగా ఇచ్చే ముందు కూడా ఒక 2 రోజులు లేట్కి ఇచ్చి, ఆ 2 రోజుల లోపల నేను ఎంపీగా ఉంటేనే నాకు అక్కడ అపాయింట్మెంట్ దొరుకుతుందని చెప్పి అందరి మంత్రులకు ఇచ్చి పాత ఓల్డ్ సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని మా నియోజకవర్గం సంబంధించిన కొన్ని ఇష్యూస్ మీద పోయి పర్సనల్గా మళ్ళీ కలిసి రోడ్ల గురించి కానీ రైల్వే గురించి కానీ కలిసిన తర్వాత
ఫైనల్గా అన్ని పనులు అయిన తర్వాత లాస్ట్ డే రోజు రిసిగ్నేషన్ ఇచ్చి హైదరాబాద్కి వచ్చినాను. ఓకే, కేసీఆర్ వారసుడిగా మెదక్ నుంచి మీరు పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఇప్పటి వరకు మీరు ఎంపీగానే ఉండి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎంపీగానే ఉండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మెదక్ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు? ఇంకా మా దాంట్లో చాలామంది ఉన్నారు నిలబడతా అని అడిగేటోళ్ళు, టికెట్ అడిగేటోళ్ళు. ఇంకా మా అధినేత ఎవరు నిర్ణయిస్తే వాళ్ళకి అందరం కట్టుబడి పనిచేస్తాం, గెలిపిస్తాం. తప్పకుండా మెదక్లో గెలిచేది మళ్ళీ కారు పార్టీ తప్ప వేరే పార్టీ గెలవది. మళ్ళీ మెదక్ పార్లమెంటులో ఎగిరేది గులాబీ జెండాని. కానీ ఇటు మైనంపల్లి హనుమంతరావు అక్కడ ఒక పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు సిద్దిపేటలో. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ని గెలవనిచ్చేది లేదని చెప్తున్నారు. మొన్న మెదక్ అసెంబ్లీ స్థానాన్ని కూడా మైనంపల్లి హనుమంతరావు కుమారుడే గెలుచుకున్నారు. అది వాళ్ళ పార్టీ కదా, ఆయన వ్యక్తిగతం. దాన్ని మనం ఎట్లా కామెంట్, మా పార్టీ గురించి నేను చెప్పినాను. మేము ఖచ్చితంగా మేము మెదక్ పార్లమెంటు గెలుచుకోబోతున్నాం 100%. మా సీఎం గారు ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ మేము అందరం 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరం కష్టపడతాం, నిలబడతాం, గెలిపిస్తాం. అంటే కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా మళ్ళీ మెదక్ నుంచి? అది మా పార్టీ నిర్ణయం, మా బాస్ నిర్ణయం. ఇంకా అంత టికెట్లు ఎవరు నిలబడతారు, ఎవరు వస్తారు అనేది అంత ఇంకా ఆలోచన రాలేదు. ఇంకా టైం ఉన్నది కాబట్టి, ఇంకా 2-3 నెలలు టైం ఉన్నది కాబట్టి.